పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. యేసుతో 40 రోజులు పరిహారము బలిదానము అనే కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనం ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించే ముందు మీరు ఎక్కడున్నా సరే విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈ వాక్యం వినవచ్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత క్రియలు ఆశ్చర్యలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామయ్యా. ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మొరపెడుతున్నప్పుడు వారి యొక్క మొరను ఆలకించి వారి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఇంతవరకు వారి జీవితంలో జరగలేదని దిగులుతో కూర్చున్నవారు విశ్వాసంతో నమ్మకంతో ప్రభు వైపు చూసి మీరు అడగండి. ప్రభు ఒక్కరు మాత్రమే మన జీవితాన్ని మార్చివేస్తాడు. ప్రభు ఒక్కరు మాత్రమే మీ జీవితంలో జరగనిది జరిపిస్తాడు. కాబట్టి ఏ ప్రార్థన వల్ల మాత్రమే మన జీవితంలో ప్రతి ఒక్క సైతాని క్రియను ప్రతిబంధకాల నుండి మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, మొరపెట్టండి. మీ మొరను ఖచ్చితంగా దేవుడు ఆలకించి మీకు జవాబిస్తాడు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలు ప్రార్థన గురించి ఇలా అన్నాడు,
నాలో ఒక ముళ్ళును తీసివేయమని 3 నాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి, పౌలు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయమని. ముళ్ళు అంటే ఏంటంటే అన్ని రకాలైన క్రియలు అనుకోండి, దేవుని నచ్చనిది. కాబట్టి ఈరోజు మన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం అడగాలి, ప్రభువా నాలో నా ముళ్ళును తీసివేయమని అడిగినప్పుడు, ఆ విధంగా పునీత పౌలు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, నా కృప నీకు చాలును అన్నాడు. మన బలహీనతలో ఆయనకు శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎన్నోసార్లు మనం ప్రార్థన లేక బలహీనలు మనం పడిపోయి ఉండవచ్చును. యేసయ్య అటువంటి ముళ్ళును తీసివేయమని మీరు ఈ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఆ ముళ్ళును తీసివేస్తాడు. ప్రార్థన ఏమిటంటే, ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయడం, ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి జీవించడం, ప్రార్థన అంటే మన సమస్యలలో మన బాధలలో ప్రభు జోక్యం చేసుకొని దేవుని అర్థించడం. అంటే మన సమస్యలలో, మన కష్టాలలో, మన బాధలలో, మన దుఃఖములలో ప్రభువా మీరు జోక్యం చేసుకొని వాటి నుండి నాకు విడుదల దయచేయమని ప్రభువుని అర్థించడము, మొరపెట్టడం. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క మహిమను మనం చూడలేమండి. ప్రార్థన లేకపోతే దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతాం. ప్రార్థన లేకపోతే మనం దుష్టునికి దగ్గరగా వెళ్ళి మన జీవితాన్ని నశింప చేసుకుంటాం. కాబట్టి ప్రార్థన అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. రోమీయుల పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తామా? రోమీయులకు రాసిన 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదామా? అక్కడ ఏం రాస్తుందో చూస్తాం. రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 23వ వచనం. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయి. మానవులందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాము. అంటే పాపం వలన దేవుని యొక్క మహిమను మనం అనుభవించలేము. పాపం వలన దేవునితో ఉన్న మంచి సంబంధాన్ని మనం కోల్పోతామని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మన ప్రార్థన లేకపోయిన సమయంలో మన దుష్టునికి దగ్గరగా వెళ్ళి మన జీవితాన్ని నశింప చేసుకుంటాం. ప్రార్థన అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుందండి. ఆ ఆయుధము మనలో ఉన్నప్పుడు, ఆ ప్రార్థన ఆయుధం మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాటిని కత్తిరించి వేయగలం. అంతే చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసిన 59వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి. అక్కడ ఏం రాస్తుందో చూద్దామా? యెషయా రాసిన 59వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ ఏం రాస్తుందో చూస్తాం. ప్రభువు మిమ్ము రక్షింపలేని దుర్బలుడు కాడు. మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కాను. మీ పాపములు, చూడండి మనం చేసే ప్రతి పాపములు మీకుని దేవునికి మధ్య, చూడండి మనం చేసే ప్రతి పాపము మనకి దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. అంటే చూడండి ఎంత క్లియర్ గా మనం చేసే ప్రతి ఒక్క పాపములు దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోవడానికి అది అడ్డంగా నిలబడుతున్నాయి. మనం చేసే ప్రతి పాపములు ఈరోజు మనకి దేవునికి అడ్డంగా నిలబడి ఎంత మొరపెట్టినా ఆ మొరను ఆలకించలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? పాపం అనేది అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన లేకపోతే శత్రువులు మన కుటుంబాన్ని నశింపచేస్తాయి. అంటే సైతాన్ అనే శత్రువు మన జీవితాన్ని నాశనం చేస్తానికి ఎదురుగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నేను ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏ విధంగా శత్రువును మన కుటుంబం నాశనం చేస్తుందో, భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తూ, వారి మధ్య అనుమానాలు సృష్టిస్తూ, కొట్లాటలు సృష్టిస్తూ, పగ ద్వారా, కక్ష ద్వారా, ద్వేషం ద్వారా, అసూయ ద్వారా అన్ని రకాలైన క్రియలను శత్రువు అనే సైతాన్ని పెట్టి మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అందుకే ప్రభు ఏమన్నా తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం రాస్తుందంటే, మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువుని సైతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నది. ఏ కుటుంబం నాశనం చేయాలి? ఏ కుటుంబంలో అయితే ప్రార్థన లేకపోతే ఆ సైతాను గర్జించే తిరుగుతూ మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయని గుర్తించుకోండి. శత్రువు అనే సైతాను ఆ కుటుంబాన్ని పట్టుకొని అనేక కుటుంబాన్ని మధ్యకాలంలో చూస్తున్నాం నశించిపోతున్నాయి. అంటే ప్రార్థన ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సైతానికులను మనం నశింప చేయమని గుర్తించుకోండి. అయితే ఆ ప్రార్థన ద్వారా మాత్రమే మత్తయి రాసిన 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాస్తుందో చూద్దామా? అది ఆ ప్రార్థన ద్వారా మాత్రమే వాటిని తొలగించుకోగలము. ఏ విధంగా చూద్దాము?
వృక్షములను వేలతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. వృక్షములు వేలతో సహా నరికివేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము, మంచి పండ్లు ఇవ్వని అంటే మీరు గుర్తుంచుకోండి, మనలో ఉన్న పాపం అనేది ముళ్ళు, అది మంచిది కాదు. కానీ వాటిని ఏమంటాడు ప్రభు ఇక్కడ? మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము, మంచి పండ్లు ఇవ్వని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేసిమని కోరుకుంటున్నాడు. అంటే పాపం అనేది విరేలతో సహా నరికివేయమంటున్నాడు. చూడండి, పాపం అనేది పైకి తీసివేయదండి. ఈ తపస్కాలంలో మీరు పూర్తిగా నిర్ణయం చేసుకోండి, ఆ పాపం నేను పూర్తిగా విడిచిపెడతాను అని నిర్ణయం చేసుకోవాలి. రెండవదిగా ఆ పాపం అనేది విరేలతో సహా నరికివేయబడాలి. ఆ పాపం వైపు నేను దృష్టిని కేంద్రీకరించను అని నిర్ణయం చేసుకున్నప్పుడే మనం ఆ శత్రువుని సైతాన్ని మనం జయించగలం. చూడండి, ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజుల్లో ప్రార్థన ఏ విధంగా చేయాలో 3 విషయాలు 4 విషయాలు మీతో చెప్పి నేను ముగించి వేస్తాను. మొదటిగా, దేవుని ప్రేమించి ఆయన కొరకు దాహము కొని ప్రార్థన చేయాలి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే దావీదు రాజు రోజుకు 7 సార్లు ప్రార్థించాడు. కొన్నిసార్లు స్తుతించాడు, మరి కొన్నిసార్లు ప్రార్థన చేశాడు. ఆ విధంగా దావీదు రాజు 7 సార్లు ప్రార్థించాడు. చూడండి, రాజై ఉండి కూడా దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని గుర్తుంచుకోండి. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో కీర్తన రాసిన 42వ అధ్యాయము 1వ వచనంలో దావీదు ఎలా విలపించాడు చూద్దాం. ప్రభు దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ఎంత దాహముతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది. దావీదు ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో దాహం ఉండాలి, దప్పిక ఉండాలి. ప్రభువా, నా దాహాన్ని తీర్చమని అడగాలి. అప్పుడు దేవుడు మన దాహాన్ని తీర్చివేస్తాడు. అటువంటి ప్రార్థన కావాలి. అందుకే దావీదు కీర్తన రాసిన 63వ అధ్యాయము 1వ వచనంలో కూడా దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో చూద్దామా. దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. దేవా, నీ కొరకు నేను ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండిపోయిన మాడిన నేలవలే నా ఆత్మము నీ కొరకు దప్పిక కొడుచున్నది. ఆ విధంగా మనం ప్రార్థన చేయ ఉబలాట పడుచున్నాడు దావీదు. ప్రభువా, నీ కొరకు నేను ఆశగొని ఉన్నాను, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది అని దావీదు ప్రార్థన చేసే రీతిలో ఈరోజు మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మన దాహాన్ని ప్రభు తీర్చివేస్తాడు. ఈరోజు నువ్వు నేను దప్పికతో ఎంతో దాహంతో ప్రార్థన చేసినట్లయితే ఏమి జరుగుతుందో తెలుసా? చూద్దామా. యేషయా రాసిన 25వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మీరు ధ్యానించినట్లయితే ఈ విధంగా ఉంది. అక్కడ విచారమనే ముసుగును తీసివేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో నా విచారం అనే ముసుగును తీసివేస్తాడు. రెండవదిగా దుఃఖపు అనే తెరను తీసివేస్తాడు. మూడవదిగా అక్కడ చూసినట్లయితే మృత్యు సదా నాశనం చేస్తాడు. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేస్తాడు. నీ ప్రతి అవమానం తొలగించి వేస్తాడు. చూడ, మా ప్రార్థన మందిరంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక సహోదరి ఎంతో వేదనతో, దుఃఖంతో, విచారంతో వచ్చి ప్రభు వైపు చూసి కన్నీరు కారుస్తుంది. ఏ రీతిలో తెలుసా? ఆమె భర్త, ఆమె భార్య ఇద్దరు కలిసి ప్రార్థన మందిరికి వచ్చినప్పుడు హఠాత్తుగా ఒకే వారంలో ఇద్దరికి ఉద్యోగాలు కోల్పోయారు. వారిద్దరు కలిసి 1,65,000 జీతం వస్తుండే. మంచి ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో వారి ఉద్యోగాలు ఒకే వారంలో ఇద్దరు కూడా ఉద్యోగాలు వెళ్ళిపోయాయి. ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ప్రభువా, ఎలా ఈ ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆ జూడిత్ అనే సహోదరి ప్రతి శుక్రవారం ప్రార్థన మందిరానికి వచ్చి విలపిస్తుంది. 1 నెల పూర్తయింది, 2 అయింది, 3 అయింది, ఉద్యోగాలు దొరకడం లేదు, అప్పు బాధలు పెరిగిపోతున్నాయి, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, అనే వెహికల్స్కి EMI కట్టాలి, అన్ని రకాల బాధలతో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా వారు ఇతరుల కోసం ప్రార్థన చేసే వారికి ఇతరులకు ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ వారికి మాత్రం ఉద్యోగం దొరకడం లేదు. ఆ విధంగా 9 నెలలు వారికి ఉద్యోగం లేదండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆ విధంగా 9 నెలలు ఏం జరిగిందో తెలుసా? అదేవిధంగా అంత విశ్వాసంతో, అంత నమ్మకంతో ప్రభు సన్నిధికి వచ్చి మొరపెడుతునేవాళ్ళు. ప్రభువా, మా కన్నీరుని చూడవా,
ఎంతో వేదనతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, ఈ సమస్య నుండి నాకు ఎలా ఉద్యోగం కోల్పోయాం కదా, ఎలా జీవించాలని ఎన్నో రకాలుగా దాహముతో దప్పికతో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు 9వ నెలలో ఏం జరిగిందంటే, ఏదైతే ఒకే వారం ఉద్యోగాలు కోల్పోయారో భార్యాభర్తలు ఇద్దరు కూడా, అదే ఒకే వారంలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఈరోజు వారికి 3,75,000 జీతంలో ఉన్నారు. 1,65,000 అక్కడ, ఇప్పుడు 3,75,000. చూడండి, దేవుడు కార్యం జరిపిస్తాడు. మన ప్రార్థన దావీదు వలె ఉండాలి. నీకోసం దాహము కొని ఉన్నాను, ఉబలాట పడుతున్నాను, దప్పిక కొని ఉన్నాను అని నేను ప్రార్థన చేసినప్పుడు యేసు ఖచ్చితంగా నీ దాహాన్ని తీర్చివేస్తాడు. చూడండి, ప్రతి కన్నీళ్ళని తుడిచివేస్తా అన్నాడు కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నీ కన్నీటిని ప్రభు తొలగించి వేస్తాడు. ధర్మసాగరం అనే గ్రామంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక సహోదరి, పౌల్ మేరీ అనే సహోదరి, 10th క్లాస్ అమ్మాయి, హఠాత్తుగా ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు కన్నీరు కారుస్తున్నారు తండ్రి కూతురు అక్కడ కూర్చొని. వాళ్ళ ప్రార్థన అంతా ముగిసే వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. వారు మా టీం మెంబర్స్ మేము వెళ్ళి ఎందుకమ్మా ఇంత కన్నీరు కారుస్తున్నారు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడంటే, నా కూతురు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము, వరంగల్ MGM హాస్పిటల్కి. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారు, నీ కూతురు 2-3 నెలలు కూడా బ్రతకదు, ఎందుకంటే మీ కూతురులో ఉన్న 2 కిడ్నీలు పాడైపోయాయి, ఏం చేసిన లాభం లేదన్నప్పుడు ఆ కన్నీటితో వచ్చి ప్రార్థన కూర్చొని ప్రభువాని కన్నీరు కారుస్తున్నాను. నేను చెప్పాను, ఖచ్చితంగా మీ గ్రామానికి మేము 3 నెలలు వస్తాం కదా, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు, దేవుడు నీ కన్నీరును తుడిచివేస్తా అన్నాడు అన్నప్పుడు వాడు విశ్వాసంతో నమ్మకంతో 3 నెలలు కూడా ఆ ప్రార్థనకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు. చివరిగా 3 నెలలు మేము వస్తామని తెలుసుకొని మళ్ళీ వాళ్ళు వరంగల్ MGM హాస్పిటల్కి వెళ్ళి ఏ పరీక్షలు అయితే ముందు చేసుకున్నారో అన్ని పరీక్షలు మళ్ళీ చేయించుకొని నేరుగా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా నేరుగా ప్రార్థన మందిరానికి వచ్చి కూర్చున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్లో కన్నీరు కారుస్తున్నప్పుడు చూడండి, ఆ తండ్రి కూతురు యొక్క కన్నీరు ఆ రిపోర్ట్స్ మీద పడుతూ ఉన్నాయి. ప్రార్థన అంతా వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వాళ్ళు వచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్నీ బలిపీఠం మీద పెట్టాము. అందరు అక్కడ చెప్పాము, 600-700 మంది ఉన్నారు. అందరికి తెలుసు ఈ పౌల్ మేరీ అమ్మాయి 2 కిడ్నీలు పాడైపోయాయి, ఈమె కొద్ది రోజు మాత్రమే బతుకుతుందని. 2 చేతులు ఎత్తి కన్నీరు కాచి విలపిస్తున్నారు. ఆ సమయంలో 15 నిమిషంలో అక్కడ ఉన్న వారంతా బిడ్డల కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసి ఆ రిపోర్ట్స్, ఎందుకంటే ఏమన్నది కూడా ఎవరికి తెలియదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు, రిపోర్ట్స్ సీల్ చేస్తున్నాయి, బలిపీఠం మీద మాత్రం రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్ దగ్గర చూపించలేదు. వాళ్ళు అందరు కలిసి విలపిస్తున్నప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు 15 నిమిషాల తర్వాత ఆ రిపోర్ట్ చింపి చూస్తే ఏ 2 కిడ్నీలు అయితే పాడైపోయాయి, ఒక 2-3 నెలల కిందట మంచి కిడ్నీలుగా మార్చివేశాడు. చూడండి, దేవుడు జరిపించే దేవుడుగా ఉంటాడు. నీ కన్నీలను తుడిచివేస్తాడు. డాక్టర్ చెప్తాడు ఈ సహోదరి బ్రతకదని, కానీ బ్రతికిస్తాడు ఈరోజు. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, గుర్తించుకోండి. ప్రార్థన ద్వారా మాత్రమే మన దాహాన్ని ప్రభు తీర్చివేస్తాడు. ప్రార్థన ద్వారా మాత్రమే మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నుండి విడుదల ఇస్తాడు. ప్రార్థన ద్వారా మాత్రమే నీకు, నీ కుటుంబంలో నీకు ఎక్కడ అవమానం జరిగినా సరే అదే చోట్ల నేను నిలబెడతాడని గుర్తించుకోండి. ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలు చెప్తాను, నేను అవమానం చెంది ఉన్నానని ఉద్యోగ స్థలాల్లో, కానీ అది అక్కడే నేను పైకి లేపుతాడు, అక్కడే నిలబెడతాడని గుర్తించుకోండి. ఈరోజు వాక్యం వినబోచున్న వారు మీ దాహముతో దప్పికతో మీరు అడగండి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం పొందుకోగలమని గుర్తించుకోండి. మనం చూడండి, మన పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నాం. దానియేలు రాసిన 6వ అధ్యాయంలో దానియేలు రోజుకి 3 సార్లు దేవుడికి ప్రార్థన చేశాడు. దానియేలు ఎంతో దాహముతో ప్రార్థన చేశాడండి. దానియేలు 9వ అధ్యాయం ధ్యానించినట్లయితే దానియేలు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ప్రజల తరఫున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రజల పాపములను ప్రభు ముందు ఉంచి ప్రార్థన చేయిచుండెను. దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడంటే, ప్రభు నా మనవిని, నా మొరను ఆలింపుము, ప్రభువా నా వేడుకోలను ఆలింపుము, ప్రభువా వారి కష్టములను వారి బాధలను తొలగించుము, ప్రభువా వారి మీద దయచూపమని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి దానియేలు ప్రార్థన ఏ విధంగా ఉందో. దానియేలు రోజుకి 3 సార్లు ప్రజల తరఫున ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈరోజు నువ్వు అడుగు, దాహంతో అడుగు, నీ భర్త మారాలి అని, నువ్వు దాహంతో అడుగు, నీ భార్య మారాలని, మీ పిల్లలు మారాలని. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మీ భర్త మారిపోతాడు, మీ భార్య మారిపోతుంది. అదే మీ పిల్లల జీవితంలో కూడా గొప్ప కార్యం జరిపిస్తాడు. చూద్దామా, కీర్తన రాసిన 40వ అధ్యాయం 1వ వచనం ధ్యానించినట్లయితే మనం ఏ రీతిలో మనం ప్రార్థన చేయాలో మనం చూద్దాం. అక్కడ
నేను గంపెడాశతో ప్రభు కొరకు కనిపెట్టుకొని వేచి ఉన్నాను. ఎట్టకేలకు అతడు చెవియొగ్గి నా వేడుకోలును ఆలకించును. ఏ బిడ్డలైతే ఈ వాక్యం వింటున్న వారు ఈ సమయంలో మనం గంప ఆశతో ప్రభు కొరకు కనిపెట్టుకొని వేచి ఉన్నప్పుడు ఎట్టికేలకు నీ వేడుకోలను ఆలకిస్తాడు. నీకు ఈరోజు జవాబు దొరకలేదని దిగులుతో కూర్చోనక్కర్లేదు. ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, గంపడాశతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ వేడుకలు ఆలకిస్తాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఏ విధంగా ఉంటాడో తెలుసా? కీర్తన రాసిన 20 అధ్యాయము 7-8 వచనాలు చదువుతామా? అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. కొందరు రథములను నమ్ముతారు, మరికొందరు గుర్రములను నమ్ముతారు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము. చూడండి, ప్రభువైన దేవుని మాత్రమే మేము నమ్ముతాం. కొందరు రథములు నమ్ముతారు, గుర్రములు నమ్ముతారు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుణ్ణి నమ్ముతాము. వారు గాలి జారి కింద పడుతురు, కానీ వారు తిరిగి దృఢముగా పైకి లేస్తారు. ఎందుకంటే మన దేవుడు నిన్ను నన్ను పడివేయాలని కోరుకునే దేవుడు కాడు. నిలబడాలని, పరిగెత్తాలని, పైకి లేపాలని చూసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో నమ్ముతారు, కానీ మనం మాత్రము ప్రభు అయిన దేవుని మాత్రమే నమ్ముతాం. ఈరోజు వాక్యం వినబోచున్నారు. మీరు ఎక్కడికెక్కడో పరిగెత్తుకొని పారిపోనక్కర్లేదండి. ప్రభు అయిన యేసు ప్రభు వైపు మీ దృష్టిని కేంద్రీకరించి ప్రభు ఒక్కరు మాత్రమే మా జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తారని మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే, ఈరోజు వాక్యంలో ధ్యానిస్తున్నాము, అతను ప్రభువుని కార్యము నెరవేరుస్తాడు. అదేవిధంగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు రాసిన 14వ అధ్యాయంలో రాజు దానియేలును సింహం గుంటలో పడివేశారు. సింహం గుంటలో దానియేలు 6 రోజులు 7 సింహాలుండెను. దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో తెలుసండి? 14వ అధ్యాయం 38వ వచనం చదువుదామా? ఆ మాటలు విని దానియేలు, దేవా నీవు నన్ను స్మరించుకొంటివి, నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడును చేయి విడిచిపెట్టే దేవుడు కాడు అని ప్రార్థించాను. ఈరోజు నువ్వు నేను దాహం కొని ప్రార్థించినప్పుడు ఎట్టి పరిస్థితిలో మన దేవుడు నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు. దానిలో అంత స్థితిలో ఉన్నా సరే దానిలో ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాడు. ఈరోజు మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన ప్రార్థనకు దూరం అవుతుంటాం. కానీ ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నాం. ఈరోజు నువ్వు గంప ఆశతో ఆయన కోసం కనిపెట్టుకున్నట్లయితే, కంటిన్యూగా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు. ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దాహముకొని దప్పికొని ప్రార్థన చేయాలి మొదటిగా. రెండోదిగా చూద్దామా? శోధనను జయించుటకు ప్రార్థన చేయాలి. మన జీవితంలో శోధనను జయించాలి అంటే ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే వాటిని జయించగలము. తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన 22వ అధ్యాయము 40 మరియు 46 వచనాలు మనం చదువుదాం. లూకా రాసిన 22వ అధ్యాయము 40 వచనము అండ్ 46 వచనము. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండానట్లు ప్రార్థనలు చేయుడు. మొదటిగా ఏమన్నా చూడండి, యేసు ప్రభు శిష్యులతో ప్రార్థన చేయడం చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు? మీరు శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయుడు. తర్వాత యేసు వారితో, మళ్ళీ యేసు ఆ శిష్యులతో ఏమన్నాడు? మీరు ఎలా నిద్రించుచున్నారు? నేను చెప్తున్నాను కదా, మీరు శోధన గురి కాకుండా ప్రార్థన చేయనప్పుడు వారు శోధన గురి అయినారు. అందుకే మళ్ళీ శిష్యుడు ప్రభు ఏమన్నాడంటే ఆ శిష్యులతో, మీరు ఎలా నిద్రించున్నారు? లెండు శోధనకు గురి కాకుండా ప్రార్థన చేయుడు. చూడ, మన జీవితంలో సంభవించు ప్రతి తుఫానును, మన జీవితంలో సంభవించు ప్రతి సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు జయించుటకు మనం శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయాలి. ఇతరులు చెప్తారు అన్ని రకాలుగా, ఇక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళని, కానీ నువ్వు మాత్రము శోధనకు గురి కాకుండా ప్రార్థన చేయాలని ప్రభు ఏ విధంగా శిష్యులతో మాట్లాడారో ఈరోజు వాక్యం వినబోచున్న వారితో మాట్లాడుతున్నారని గుర్తించుకోండి. అదే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే 2 సాముయేలు 11వ అధ్యాయంలో దావీదు శోధనకు గురైనప్పుడు దావీదు ఏం చేశాడండి? యుద్ధం వెళ్లకుండా మేడపైకి అటు ఇటు తిరుగుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూచిన వెంటనే ఏం జరిగింది అక్కడ? ఆమె ఎవరైనా తెలుసుకొని, బెత్షెబాని తెలుసుకొని ఆమె దావీదు ఆ స్త్రీని రప్పించుకొని దావీదు ఆ స్త్రీతో పాపం చేశాడు.
అంతే కాదండి, పాపం చేయడమే కాదు, రెండవదిగా దావీదు అంతకుడుగా మారిపోయేను ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఉరియాను హత్య చేస్తాడు. ఈ పాపమును కప్పించుకోవడానికి మరొక పాపము దావీదు చేస్తాడు. అంటే దావీదు ఒక పాపము నుండి మరొక పాపం వెళుతూ ఉన్నాడని గుర్తించుకోండి. ఆ విధంగా చేసినప్పుడు దావీదు యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. ఎంతో అభిషేకం పొందుకున్నాడు దావీదు. కానీ ఈ లోకం వైపు పడిపోయినప్పుడు, ఒక స్త్రీనితో పాపం చేసినప్పుడు దావీదులో ఉన్న అభిషేకాన్ని కోల్పోయాడు. అంతేకాదు అంతకుడుగా మారిపోయాడు. అందుకే తిరిగి దావీదు మళ్ళీ ఏ విధంగా ప్రార్థన చేశాడో కీర్తన రాసిన 56వ అధ్యాయము 8వ వచనం మీరు ధ్యానించినట్లయితే అక్కడ ఏం రాస్తుందో చూస్తామా? కీర్తన 56వ అధ్యాయము 8వ వచనం. నీవు నా వేదనలను గుర్తించితివి, నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి. దావీదు కన్నీటితో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా కన్నీటిని సీసాలో వేసి లెక్కించవా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ కీర్తన 51వ అధ్యాయము 10వ వచనంలో దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా నాలో నిర్మల హృదయమును నాలో నిర్మలమైన హృదయమును సృజించుము, నూతనమును స్థిరమునైన స్థిరమైన మనస్సును దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. నాలో నిర్మలమైన నూతనమైన ఒక మంచి మనస్సు నాకు దయచేయవా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అదే దావీదు కీర్తన 51వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడో తెలుసా? నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఆ రీతిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు గుర్తించుకోండి, ఎంతో కన్నీటితో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఆ దావీదు ఎంత పాపం చేసినా సరే కన్నీరు కార్చి అడుగుతున్నాడు ప్రభుని, ప్రభువా నాకు నిర్మలమైన మనసును దయచేయవా, నన్ను ఇటువంటి శోధన గురి కాకుండా శాశ్వతమైన మంచి మనసు నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా నుండి గెంటివేయకము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ఆ విధంగా దావీదు ప్రార్థన ప్రభు ఆలకించి కోల్పోయిన అభిషేకాన్ని దావీదు తిరిగి పొందుకోగలిగాడు. చూడండి, రెండోదిగా మనం ధ్యానిస్తున్నాము, శోధనకు గురి కాకుండా మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా చూద్దామా, ఆపదలు వచ్చినప్పుడు మన జీవితంలో ప్రార్థన ఎలా చేయాలో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మీరు ధ్యానించినట్లయితే రాజుల దినచర్య 2వ గ్రంథము 20 అధ్యాయములు మీరు ధ్యానించినట్లయితే అక్కడ యెహోషాఫతు రాజు దేవుని యందు మిక్కిలి భయభక్తి కలిగి జీవిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే గొప్ప విజయంతో వచ్చేవాడండి. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ యెహోషాఫతు రాజు మీదకి అమానీయులు, మోవాబీలు, ఎదోమీలు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. రాజు వారిని ఎదుర్కొనే సత్వ ఏమాత్రం లేదు. ఎందుకో తెలుసా? రాజు దగ్గర ఉన్న సైన్యం చాలా చాలా చిన్నది. వారిని తట్టుకోలేరు, వారిని ఎదుర్కోలేరు. కానీ రాజు ఏం డిసైడ్ చేస్తాడో తెలుసా? మనం అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అని ఆ సైనికులకు, సేవకులకు అందరికీ రాజు చెప్పారు. మనం ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉండి, ఓ దేవా మేము మిమ్మల్ని నమ్ముకుంటేమి, వారిని శిక్షింపుము అని మొరపెడదామని చెప్పి అన్నప్పుడు అందరు కూడా రాజుతో కూడా అందరు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. చేస్తున్నారండి. రాజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ముగింపు లోపే ఆ శత్రులు అందరు కూడా నేలమట్టమయ్యారు. చూడండి, అంటే ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మీద ఆధారపడాలి. ప్రభు మాత్రమే ఈ ఆపద నుండి నిన్ను నన్ను బయటికి రప్పించగలడు. అప్పుడు మనం బయట పడగలమని గుర్తించుకోండి. ఏ విధంగా తెలుసా? కీర్తన రాసిన 120 అధ్యాయము 1వ వచనం చదువుదామా? అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. కీర్తన 120 అధ్యాయము 1వ వచనం. ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి, ఆపదలలో చూడండి, ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని అతడు నా వేడుకోలును ఆలించెను. రాజు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశాడండి? ప్రభువునకు మొరపెట్టాడు. ప్రభువును మొరపెట్టినప్పుడు ఏం జరిగింది? ప్రభు ఆ రాజు యొక్క మొరను ఆలకించాడు, జవాబు లభించినది. ఈరోజు ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మాత్రమే ప్రతి ఆపదను మనం జయించగలమని గుర్తించుకోండి. చూడండి, దానియేలు రాసిన 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు పెద్ద సువర్ణ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజు ఒక ఆజ్ఞ చెప్తాడు, అందరూ కూడా ఈ సువర్ణ విగ్రహంను ఆరాధించాలి, పూజించాలని. కానీ దానియేలు
ముగ్గురు స్నేహితులు వ్యతిరేకరించారు, షడ్రక్, అబేద్నెగో, మోషేదేగు. వాళ్ళు ఏమన్నారు? ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ సువర్ణ విగ్రహమును ఆరాధించము, పూజించము. మేము యావే దేవుని తప్ప ఎవరిని కూడా మేము ఆరాధించమని అంత గట్టిగా చెప్పారు. మళ్ళీ అడిగారు రాజు, అయినా సరే మమ్మల్ని ఏ స్థితిలో ఉన్న పడవేసినా సరే మేము మాత్రము మా దేవుణ్ణి ఆరాధిస్తామే తప్ప ఈ సువర్ణ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆరాధించము అని రాజు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆరాధించకపోతే, నిరాకరిస్తే నేను మిమ్మల్ని మండుచున్న కొలిమి పట్టిలో అన్నారు. అయినా సరే ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చెప్పారు? మీరు ఏమి చేసుకున్నా సరే ఎట్టి పరిస్థితులలో యావే దేవుని తప్ప మేము ఇతరులను ఆరాధించము. చూడండి ఎంత స్టెప్ తీసుకున్నారో చూడండి. ఎంత వాళ్ళకి ఆపద ఉన్నది, వాళ్ళకి మండుచున్న కొలిమి పట్టిలో పడేస్తారు రాజు. అయినా సరే ఆ ఆపద చూసి భయపడలేదు, యేసు ప్రభువును మాత్రం వైపే చూశారు. కాబట్టి అంత ఆపద నుండి వారు ఏమన్నా తెలుసా రాజుతో? నువ్వు పడివేసినా సరే నా దేవుడు మమ్మల్ని బయటికి రప్పిస్తాడు. అప్పుడు రాజు ఆ ముగ్గురిని బంధించి కొలిమి పట్టిలో పడవేశారు. అయినా సరే ఆ ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటికి వచ్చారు. చూడండి, మన పరిశుద్ధంగా ధ్యానించినట్లయితే యోనా రాసిన 1వ అధ్యాయంలో ప్రభు యోనాకి ప్రత్యక్షమై అతనికి నువ్వు నినెవే పట్టణంకు వెళ్ళమన్నప్పుడు యోనా ఏం చేశాడు? తర్కీష్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడికి యోనా వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ప్రభు ఆజ్ఞాపించాడు చేప యోనాను మింగివేశాను. 3 మొగలు చేప కడుపులో ఉన్నాడు యోనా. అప్పుడు ఏం చేశాడు? యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆ చేప కడుపు నుండి యోనా బయటికి వచ్చాడు. ఒక ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా బయటికి రావడం జరిగింది. 4వ విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. మనం పట్టుదలతో ప్రార్థన చేయాలండి. ఒక పట్టుదలతో ప్రార్థన చేయడం వల్ల మనం విజయం పొందుకుంటాము. ఏ విధంగా అంటే నెహెమియా గురించి మనం చూడవచ్చు. నెహెమియా అధ్యాయంలో మనం ధ్యానించినట్లు నెహెమియా కూలిపోయిన యెరూషలేము గోడలను, దేవాలయ గోడలను కట్టడానికి పట్టుదలతో ప్రార్థన చేశాడు. మనం ఏదైనా సాధించే వరకు మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనం పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. మనం విజయం లభించే వరకు ప్రార్థన చేయాలి. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా తెలుసా? కీర్తన రాసిన 132వ అధ్యాయము 3, 4, 5 వచనం చదువుదామా? కీర్తన రాసిన 132వ అధ్యాయం 3, 4, 5 వచనములు. ప్రభువునకు ఒక స్థానము సిద్ధం చేయి వరకు దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు పట్టుదలతో. చూడండి, ప్రభువునకు ఒక స్థానం సిద్ధం చేయి వరకు బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారు చేసేంత వరకు నేను ఇంటికి పోను. చూడు, నేను ఇంటికి పోను, పడకనెక్కను, నేను నిద్రింపను, రెప్పవాల్పను అని దావీదు వాస చేశాను. చూడు, ఎంత పట్టుదలతో ఉన్నాడు. చూడండి, ఆ రీతిలో మనం ప్రార్థన చేయగలమా? నేను ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మనము గొప్ప విజయం పొందుకుంటామని మార్కు రాసిన 9వ అధ్యాయం 29వ వచనంలో ఒక బాలుడు మూర్ఛ వ్యాధితో బాధపడుచుండెను, మూగ దెయ్యము అతనికి పట్టినది. శిష్యులు ఎంత ప్రయత్నించినా ఆ మూగ చెవిటి దెయ్యము వెళ్ళలేదు. అప్పుడు యేసు ప్రభు, మూగ చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచిపోము అని శపించాను. అప్పుడు ఏమైందండి? ఆ దెయ్యము వెడలిపోయాను. ఇది గమనించిన శిష్యులు ప్రభుతో, ఈ దెయ్యము పారద్రోల మాకు సాధ్యం కాలేదు, కానీ నీకెలా సాధ్యమైంది అన్నప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? ప్రార్థన వలన తప్ప మరి ఏ విధముగాను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు. ఇటువంటి దయ్యము పారద్రోల సాధ్యం కాదు. పట్టుదలతో ప్రార్థనతో మనం ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి దెయ్యమును పారదలుట సాధ్యం కాదు. కాబట్టి ఈ 4 విషయాలు మీరు గమనించండి. మన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. మనము దాహముకొని తప్పికొని ప్రార్థన చేయాలి. మనము శోధన గురి కాకుండా ప్రార్థన చేయాలి. ఆపదలో మనము వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మదేవా, యేసయ్య, మేము ఈరోజు వాక్యం ధ్యానించామయ్యా. ఎప్పుడైతే మన విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్క సైతానికులను మనం జయించగలం. ఈ మన జీవితంలో ఉన్న తుఫానును, మన జీవితంలో బంధకాలను, మన జీవితంలో ఉన్న సంఖ్యలు అన్నిటినీ యేసయ్య తీసివేయమని అడుగుదాం. ఈ సమయంలో
ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని మేము నేర్చుకున్నామయ్యా. అన్ని రకాల రోగాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కేవలం ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే మనం జయించగలమని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఈ తపస్సు కాలంలో మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోబడును గాక. యేసయ్యా, ఈ యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.